హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రగతి మహావిద్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోటి స్టూడెంట్ దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్ డెడ్ బాడీతో అతని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. వారి దాడిలో కాలేజీ అద్దాలు, కాలేజీ ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వేట్ల అందిస్తారు. రమేష్, ఈ ప్రగతి మహావిద్యాలయం దగ్గర గొడవకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? ప్రగతి కాలేజీ వద్ద ఇవాళ మధ్యాహ్నం టైంలో పూర్తిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాలేజీ పక్కనే ఉంటున్న హర్షవర్ధన్ అయితే నిన్న విద్యార్థి దారిలో చనిపోయిన హర్షవర్ధన్ అతని మృతదేహాన్ని తీసుకొని విద్యార్థులంతా కూడా అంత్యక్రియ కోసం వెళ్తున్న సమయంలో కాలేజీ వద్ద చేరుకోగానే విద్యార్థులు ఒక్కసారిగా కాలేజీ లోపలికి దూసుకొని వెళ్లారు. ముందుగా గేట్లు మొత్తం ధ్వంసం చేసి లోపలికి వెళ్ళిన విద్యార్థులు కాలేజీ పైన మొత్తం రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా కాలేజీ కాంపౌండ్ లో ఉన్న ఏదైతే 2 కార్లను ధ్వంసం చేశారు. దీంతో పాటుగా కాలేజీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు అరగంట పాటు విద్యార్థులు మొత్తం కూడా కాలేజీ లోపల బీభత్సం సృష్టించారు. ప్రధానంగా కాలేజీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగింది. హర్షవర్ధన్ చనిపోవడానికి ప్రధాన కారణం కాలేజీ యాజమాన్యమే తప్పించి మిగతా వాళ్ళు కాదని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కాలేజీ సంబంధించిన లోపల ర్యాగింగ్ జరుగుతున్నా కావచ్చు, లేకుంటే ఇతరత వ్యవహారాలు జరుగుతున్నప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు. కాలేజీ కాలేజీ యజమాని కనుక పట్టించుకుని ఉండేస్తే హర్షవర్ధన్ చనిపోయి ఉండేవాడు కాదని చెప్పి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా దీనిపైన కాలేజీ మేనేజ్మెంట్ పైన పూర్తిగా కేసులు నమోదు చేయాలని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు హర్షవర్ధన్ మృతికి కారణమైన సంతోష్ ను ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. అతని కోసం గాలిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు 2 టీములు ప్రత్యేకంగా సతీష్ కోసం కూడా వేట కొనసాగిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా కాలేజీ మొత్తంలో కూడా దాదాపు అరగంట పాటుగా విద్యార్థులు ఘర్షణ వాతావరణం నెలకోవడంతో అక్కడ పూర్తిగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు ఈ సంఘటన స్థలంలో చేరుకొని పూర్తిగా ప్రశాంత వాతావరణాన్ని కల్పించారు. థ్యాంక్ యూ రమేష్. Yeah.